what you did not overcome will fight your present and future till you overcome. What you did not overcome will fight your present life and future life till you overcome. అంటే దేన్నైతే మనము జయించమో దాని విషయమై మనము ప్రస్తుతం యుద్ధము చేస్తాం, తర్వాత మనము భవిష్యత్తులో కూడా మన పిల్లలు దాని విషయమై యుద్ధం చేస్తారు. దేన్నైతే మనము జయించమో దాని విషయమై మనకి ఇక్కడ యుద్ధాలు ఉంటాయి, తర్వాత మన పిల్లలకు కూడా దాని విషయమై ఏముంటాయి, యుద్ధాలు ఉంటాయి. ఓకే, సో ఇఫ్ యూ డోంట్ ఓవర్కమ్ సమ్ స్టఫ్ హియర్, యూ విల్ హ్యావ్ టు ఫైట్ యువర్ ప్రజెంట్ లైఫ్ అండ్ ఆల్సో ద ఫ్యూచర్. ఎప్పటి వరకు అలాగా? జయించే వరకు. ఎప్పటి వరకు? జయించే వరకు. సో ఓవర్కమింగ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ సెటిల్మెంట్. అందుకనే ప్రకటనలో కూడా అంటాడు, జయించు అనిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చో. యేసుప్రభు వారు సిలువలో సమస్తాన్ని జయించారు. రైట్, సో హీ సీటెడ్ ఫర్ ఎవర్. దీనికి పాత నిబంధనలో లేనటువంటి ధన్యత కొత్త నిబంధనలో మనకుంది. ఉదాహరణకి ఇక్కడ మోషే ఏం మాట్లాడతాడో మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 31:25-29. Deuteronomy chapter 31 from verse 25 to 29. Let us read that. మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి. అది అక్కడ నీ మీద సాక్ష్యార్థముగా ఉండును. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. నేడు నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసితిరి. నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా. చూసారా, ఇక్కడ వాళ్ళ గురించి చెప్తున్నాడు. అందులో చాలా తిరుగుబాట్లు ఉన్నాయి. వాళ్ళు పొద్దున్న లెగిసి ఒక ధూపం వేయబోయి ఇంకో ధూపం వేసేస్తారు. ఎందుకు? ఎవరైనా ఒకటి మాట్లాడబోయి ఇంకో మాట్లాడితే ఎందులో ఉన్నట్టు తెలుస్తుంది. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. తిరుగుబాటు, ఒకటి చేయబోయి ఇంకొకటి, డూయింగ్ సో మెనీ థింగ్స్. నేను ఇంకనూ సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసేదిరి. నేను చనిపోయిన తర్వాత ఇక్కడ ఏమంటున్నారు? మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా. వీళ్ళెవరు? లేవీయులు. మందసానికి సమస్తాన్ని చూసుకునే బాధ్యత, అంటే వన్ ఆఫ్ ద స్పిరిచువల్ ట్రైబ్, ప్రీస్ట్లీ ట్రైబ్. వీళ్ళది ఒక యాజకత్వం, యాజకులు. వీళ్ళే బోధించాలి ఇజ్రాయెల్ అంతటికీ, వీళ్ళే నడిపించాలా. దేవుని చిత్తాన్ని వాళ్ళకి నేర్పించి దేవుని చిత్తానుసారంగా వారు నడిపించాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంది. వీళ్ళే మోసే ఉంటుండగా తిరుగుబాటు చేశారంట, ఆ తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేస్తారంట. సో మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి అని చెప్తున్నాడు. అంటే వీళ్ళు జయించారా, జయించలేదా? మోషే ఏం చెప్తున్నాడు? మీరు నేనున్నప్పుడే జయించలేకపోయారు, ఇక నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎలా జయిస్తారు చూద్దాం. ఏలయనగా నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదరనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేను ఎరుగుదును. ఇట్స్ ఎ ప్రాఫెట్ కదండి. మోషే ఒక గొప్ప ప్రవక్త. అతనికి తెలిసిపోతుంది అన్నమాట ఒక్కొక్క, అరే దీని తర్వాత ఏం చేస్తారు వాళ్ళు. ఇక్కడ ఒక రకంగా చూస్తే నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదుననియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేను ఎరుగుదును. మీరు చేయు క్రియల వలన యెహోవాకు కోపం పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దానిని చేయుదురు. సో హీ హాస్ ఫినిష్డ్ ఇట్. ఇప్పుడు భవిష్యత్తులో కూడా మనం చూసినట్లయితే పోరాటాలు పోరాటాలు పోరాటాలు. మరి అతి విజయవంతమైనటువంటి కాలము అంటే మోషే కాలము, యెహోషువ కాలము. మోషే ఏహంగా ఫరో నుంచి వారిని ఏం చేస్తాడు? 400 సంవత్సరాల బానిసత్వం నుండి విడిపించుకొచ్చి వారిని మళ్ళా వెనక్కి వెళ్ళకుండా కాపాడుతాడు. ఆ తర్వాత యెహోషువ వారందరికీ దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చిన దానిని ఏం చేస్తాడు? పంచిపెడతాడు, స్వాధీనపరిచేటట్టు చేస్తాడు. హీ డిస్ట్రిబ్యూట్స్ ఎవ్రీథింగ్. అయితే మోషే కాలంలో వాళ్ళు జయించలేకపోయారు. మీ శత్రువులను బొత్తిగా మీరు మీ దగ్గర ఉంచుకోకూడదు. ఉదాహరణకి సౌలు పిలుపు ఎందుకు దెబ్బతిన్నది? అతను చెప్పింది పూర్తిగా చేశాడా?
పార్షియల్గా చేశాడు, హాఫ్ ట్రూత్. వాట్ హ్యాపన్? న్యాయాధిపతులు 2:10, జడ్జెస్ చాప్టర్ 2 వర్స్ 10. ఆ తరము వారందరూ తమ పితరుల యుద్ధకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి. చూడండి ఏమైపోయారంట. హౌ కెన్ దే లీవ్? విసర్జించేశారంట. అంటే వారు ఆత్మీయంగా దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు చేసే ఆత్మీయ కార్యాలు, దానికి సంబంధించినటువంటి శరీర క్రియలు, ఏది నేనంటుంది లోక శరీర క్రియలు కాదు. ఇప్పుడు విశ్వాసము క్రియలను చేస్తుందా లేదా? అబ్రహాము విశ్వాసము ద్వారా క్రియలు చేశాడా లేదా? క్రియలు లేని విశ్వాసము మృతము. నేనంటుంది అదనమాట ఆ క్రియలు. ఓకే, ప్రార్థన చేస్తావు, ఉపవాసం చేస్తావు, నీతిగా ఉంటావు, కొన్ని మాటలు మాట్లాడు, తప్పు చేసిన వెంటనే క్షమాపణ అడుగుతావు, ప్రజలకు సాయం చేస్తావు, పాజిటివ్గా మాట్లాడతావు, ప్రేమిస్తావు, క్షమిస్తావు. ఈవెన్ దీస్ ఆర్ ఆల్ ద స్పిరిచువల్ యాక్టివిటీస్. వాక్యాన్ని బోధిస్తావు, ఆత్మలు సంపాదిస్తావు, ఇతరుల కొరకు ప్రార్థిస్తావు, దేవునితో సహవాసం కలిగి ఉంటావు, ఆయన నుంచి వింటావు, రెబెక్కాలాగా పిల్లల విషయమై. నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ కిడ్స్, నెవర్ గివ్ అప్. ముగ్గురు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పిల్లలు ముగ్గురు విజయవంతంగా అయ్యారా లేదా? యాకోబు పిల్లలైతే వాళ్ళు ఎలాంటి మనస్సును దేవుడు ఎలా మార్చి 12 గుమ్మాల మీద 12 పేర్లు ఉంటాయా లేదా? ఎస్. అంటే విశ్వాసాన్ని పట్టుకుంటే ఆయన ఎలాగా మనలోనే కాదు మన పిల్లల్లో కూడా పనిచేస్తాడు. హీ విల్ కీప్ వర్కింగ్, హీ కీప్ వర్కింగ్. 2:10 చూసిన తర్వాత యెహోషువ తర్వాత ఏమైపోయిందంట? వాళ్ళు దేవుడైన యెహోవాను విసర్జించి దే స్టాప్ ప్రేయింగ్, స్టాప్ వర్షిపింగ్, తిరిగిపోయారు. న్యాయాధిపతులు 2:15-16, జడ్జెస్ 2:15-16. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువాయెను కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక. దీని తర్వాత ఏముంటుంది తెలుసా? న్యాయాధిపతులు ఉంటుంది. న్యాయాధిపతుల్లో అనేక మందిని దేవుడు లేవనెత్తుతాడు. గిద్యోనుని లేపాడు, సంసోను, ఇంకా డెబోరా, అనేక మందిని, యెఫ్తా. హీ కెప్ట్ ఆన్ రైజింగ్ పీపుల్. ఇలీత యాజకుడుగా ఉన్నాడు, సమూయేల్ యాజకుడుగా ఉన్నాడు. గాడ్ హెస్ బీన్ రైజింగ్. మళ్ళా పడిపోతున్నారు, మళ్ళా లేవనెత్తున్నాడు, మళ్ళా పడిపోతున్నారు. పోరాటం 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 పోరాటం. ఎలాగైనా పెళ్ళి అయిపోవాలా, గొప్పగా ఘనత, బంధువులు, బ్యాక్గ్రౌండ్, అదే కేంద్రీకరణగా కూడా ఉండకూడదు. మర్మం తెలియాలి. మన దేవుడు ఒక్కసారి పడవ వదిలి వచ్చేస్తే మునిగిపోనివుడు. అదే పేతుర్ని మళ్ళా లేవనెత్తి బండగా చేస్తాడు. 3 సార్లు తిరస్కరించిన క్షమించి ఒప్పించి మళ్ళా బండగా చేస్తాడు. గాడ్ విల్ నాట్ లీవ్ యూ. ఆ రిస్క్ తీసుకోవడానికి విశ్వాసం కావాలి. వాళ్ళకి ఏం కావాలా? విశ్వాస వాక్యం కావాలి. దే నీడ్ ఫెయిత్. ఒక్కొక్కసారి దేవుడే వాక్యంతో మాట్లాడతాడు, అద్భుతాల ద్వారా మాట్లాడతాడు, ఆశ్చర్యకరాల ద్వారా మాట్లాడతాడు, దర్శనాలు చూపిస్తాడు, నీకు బలాన్ని ఇస్తాడు. హీ వాంట్ టు టాక్ టు యూ పర్సనల్లీ. దైవజనుల ద్వారా మాట్లాడతాడు. అన్ని రంగాల్లో మాట్లాడవచ్చు దేవుడు. దేవుని యందు జయించే మనసు ఉండాలంటే ఏముండాలా? యూ నీడ్ టు బి విక్టోరియస్. ప్రభువా నేను జయించాలా, ప్రభువా ఈ కోపాన్ని నేను జయించాలా, అసూయని జయించాలా, అయ్యా ఈ పాపాన్ని జయించాలి, ఈ పాప తలంపు, ఈ దురలవాటిని నేను జయించాలా. 10, 20, 30 సంవత్సరాల నుంచి ఈ పాపంలో జీవిస్తున్నాను నాయన, నేను దీని నుంచి బయటికి రావాలా. ఐ వాంట్ టు కమ్ అవుట్, ఐ వాంట్ టు ఓవర్కమ్ దిస్, ఐ వాంట్ టు బి ఒబీడియంట్ టు మై పేరెంట్స్, ఐ విల్ ఓవర్కమ్ ఇట్ ఓ లార్డ్. ఎప్పుడైతే నేను దీన్ని జయిస్తానో శాంతికి రాజు అవుతానో, ఎప్పుడైతే నేను నీతికి రాజు అవుతానో నా సహోదరుల కంటే నెచ్చుబడతాను, నాకు అభిషేకం వస్తుంది. In Jesus' mighty name, in Jesus' mighty name I pray, amen.